వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. కార్తీక 3వ సోమవారం సందర్భంగా లక్ష దీపోత్సవం, ఆకాశ దీపం, పుష్కరణ హారతి కార్యక్రమం నిర్వహించబడుతుంది. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేష పూజాధికాలు, దశ హారతులు సమర్పించబడతాయి. ఈ హారతి కార్యక్రమంకు ముందు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సంకల్పాన్ని పట్టారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా మహాగణపతి పూజ జరిపించబడుతుంది. దశహారతులు ఫలితాలు. మొదటిది ఏకహారతి. ఈ ఏకహారతిని దర్శించడం వలన భగవద్ అనుగ్రహం లభిస్తుంది, అభిష్టాలు సిద్ధిస్తాయి. రెండవది నేత్రహారతి. ఈ నేత్రహారతి దర్శనం వలన ఆరోగ్యం చేకూరుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మూడవది బిల్వహారతి. ఈ బిల్వహారతి దర్శనం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. నాలుగవది నాగహారతి. ఈ నాగహారతి దర్శనం వలన సమస్త సర్పదోషాలు తొలగిపోతాయి, వివాహం, సంతానం కలుగుతాయి. ఐదవది పంచహారతి. ఈ పంచహారతిని దర్శించడం వలన ప్రకృతి వైపరీత్యాలు నివారించబడతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఆరవది సద్యోజాతాది పంచహారతులు. ఈ సద్యోజాతాది పంచహారతి దర్శనం వలన శివ కటాక్షం సిద్ధిస్తుంది, సకల సంపదలు కలుగుతాయి. ఏడవది కుంభహారతి. ఈ కుంభహారతిని దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయి, సంపదలు కలుగుతాయి. ఎనిమిదవది నక్షత్ర హారతి. ఈ నక్షత్ర హారతిని దర్శించడం వలన జాతక దోషాలని తొలగిపోతాయి, చేపట్టిన పనులలో విజయం లభిస్తుంది. తొమ్మిదవది రథహారతి. ఈ రథహారతిని దర్శించడం వలన పాపాలన్నీ పరిహరింపబడతాయి, కోరికలన్నీ నెరవేరి సౌభాగ్యం, సౌఖ్యం చేకూరుతాయి. పదవది కర్పూర హారతి. ఈ కర్పూర హారతి దర్శనం వలన మనోదోషాలు తొలగిపోతాయి, భగవంతుని కరుణా కటాక్షాలు లభిస్తాయి.